రాబోయే రోజుల్లో దసరా దేవి శరన్నవరాత్రులు రాబోతున్నాయి. అంటే దుర్గమ్మ పండుగ వస్తోంది. దేవీ నవరాత్రులు 9 రోజులు, దశమితో 10 రోజులు. ఈ 10 రోజుల పండుగకు కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. పూజా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గమ్మ దసరా దేవి శరన్నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించారు. ఇక 10వ రోజు విజయానికి సంకేతకంగా దసరా పండుగను జరుపుకుంటాము. ఈ 9 రోజులు కూడా ఇంట్లో పూజించిన వారైనా లేదా ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజిస్తున్న వారికైనా కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. ఈ 9 రోజుల పూజల కోసం ఏ పూజా సామాగ్రి మర్చిపోకుండా ముందుగానే అన్నీ తెచ్చి పెట్టుకోవటం వల్ల పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నట్లే. ఏ పూజకైనా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే పసుపు, కుంకుమ. అమ్మవారి పటానికి నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టాలన్నా, గడపలకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలన్నా, అలాగే అమ్మవారి పూజలో కుంకుమ పూజ చాలా ముఖ్యంగా చేస్తూ ఉంటాం. అందుకు కుంకుమ కూడా కావాలి. ఇంకా దసరా దేవి శరన్నవరాత్రులలో దుర్గాదేవి అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మనందరం కూడా పూజలు చేస్తూ ఉంటాం. అలాగే పులి మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం ఇంట్లో ఉండవచ్చునా లేదా అని చాలామంది సందేహం అయితే వస్తుందండి. ఉండవచ్చండి. అలాగే శాంతి స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజ చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి పటం కావాలి. ఇంకా చాలామందికి కూడా కలశం అఖండ దీపాన్ని పూజలో పెట్టుకుని పూజించే అలవాటు ఉంటుంది. ఆనవాయితీగా పూజలో పెడుతూ ఉంటారు. అందుకుగాను కలశం కొబ్బరికాయకి అమ్మవారి యొక్క ఫేస్ను కూడా అలంకరణ చేస్తూ ఉంటారు. అందుకుగాను మీ దగ్గర అమ్మవారి యొక్క ఫేస్ ఉంటే పూజలు పెట్టుకోవచ్చు. అలాగే ఈ దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారు ఉగ్రహ రూపంలో ఉంటారు కదా. అందుకుగాను అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేనట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయినా సరే పూజలో పెట్టుకోవచ్చండి. అంటే శక్తి స్వరూపిణి ఏ అమ్మవారి యొక్క విగ్రహం అయినా పూజలో పెట్టుకోవచ్చు. అలాగే త్రిశూలం, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా త్రిశూలం ఉండాలి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేనట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ కాయిన్ అండి, ఇది రాగి కాయిన్ మీద అమ్మవారి యొక్క ప్రతిమ ఉంటుంది. ఈ కాయిన్కైనా సరే మీరు అభిషేకం అనేది చేయవచ్చు. పూజా సామాగ్రి అమ్మే షాపులో మనకి అవైలబుల్గా ఉంటుంది. 20 రూపాయలు ఉంటుందండి కాయిన్. చక్కగా తెచ్చుకొని అమ్మవారికి అభిషేకం అయితే చేయవచ్చు. అలాగే ఒక పీట అయితే కావాలండి. అమ్మవారికి 9 రోజులు కూడా సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటాము. అందుకని ఒక పీట అయితే కావాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని మీరు పూజా మందిరంలో పెట్టి పూజించవచ్చు. ఒకవేళ చిన్న పూజా మందిరం అయితే సపరేట్గా పూజా పీఠాన్ని పెట్టి పూజించవచ్చు. అలాగే పూజలో తప్పనిసరిగా వేప ఆకులు, మామిడి ఆకులు, అలాగే అరటి పిలకలు కూడా పూజలో పెడుతూ ఉంటారండి. ఇవి కూడా కావాలి. కాబట్టి పూజకు ముందుగానే ఇవన్నీ తెప్పించుకోవాలి. 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా, అంటే ఒకరోజు మామిడాకులు, ఒకరోజేమో వేపాకులు, మరొక రోజేమో అరటి పిలకలు, ఇవన్నీ కూడా అమ్మవారికి పూజా పటానికి ఇరుప్రక్కల లేదా కలశానికైనా ఇటుపక్కల కూడా పెట్టవచ్చు. కలశం అఖండ దీపాన్ని పెట్టి చాలామంది కూడా పూజలు చేస్తూ ఉంటారండి. అందుకు ముఖ్యంగా కావాల్సింది కలశం చెంబు కావాలి. అలాగే ఈ కలశం చెంబులో చాలామంది బియ్యం పోస్తూ ఉంటారు, కొంతమంది నీళ్లు కూడా పోస్తూ ఉంటారు. అలాగే బియ్యం పోసిన వాళ్ళకి కొద్దిగా బియ్యం కావాలి. ఇంకా కొబ్బరికాయ అండి. అలాగే అమ్మవారు ప్రతిరోజు కూడా కొబ్బరికాయ అనేది కొట్టవచ్చు, లేదా 9 రోజుల చివరి రోజైనా కొబ్బరికాయ అనేది కొట్టవచ్చండి. అందుకని కొబ్బరికాయలు కావాలి. అలాగే కలశం పైన ఒక జాకెట్ మొక్కను ఏర్పరుస్తాం కదా, ఒక జాకెట్ మొక్క. అఖండ దీపానికైతే ఇలా మట్టి మూకుడైతే కావాలండి, కొంచెం పెద్దదే కావాలి. అఖండ ఒత్తి అమ్మవారికి సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పరిచినప్పుడు పీట పైన వేయటానికి ఒక వస్త్రం అయితే కావాలండి. అది ఎర్రటి వస్త్రం అయితే మంచిది. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. ఇక అలాగే అమ్మవారికి దసరా దేవి శరన్నవరాత్రులలో నిమ్మకాయల మాలను కూడా వేస్తూ ఉంటాం కదా, అందుకుగాను నిమ్మకాయలు అయితే కావాలండి. అలాగే పూజలో కూడా నిమ్మకాయలు పెట్టి పూజించవచ్చు. అంటే కుంకుమ పూజ చేసినప్పుడైనా సరే అమ్మవారి ముందు ఇలా నిమ్మకాయలు పెట్టి పూజించవచ్చు. అందుకుగాను నిమ్మకాయలు అయితే కావాలి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఎరుపు రంగు పువ్వులండి. అంటే ఎర్రటి మందారాలు, ఎర్రటి గులాబీలు, అలాగే కదంబం పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. కాబట్టి ఎరుపు రంగులో ఉన్న పువ్వులతో పూజించడానికి ప్రయత్నించండి. లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పువ్వులతో కూడా పూజించవచ్చు. అందులో చామంతులు, గులాబీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. ఇందులో రకరకాలైనటువంటి పువ్వులు కూడా ఉంటాయి. ఒకరోజు కమలం పువ్వులు ఇలా కూడా పెట్టి అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ పువ్వుల మాల కనుక మీకు దొరకనట్లయితే ఈ విధంగా అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను కూడా వేయవచ్చు. ఈ పసుపు కొమ్ముల మాల ఎలా కట్టాలనే విషయాన్ని మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. అలాగే చిట్టు గాజుల మాల,
అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం అని చెప్పాను కదండి. అందుకని మన చేతి సైజు ఉన్నటువంటి గాజులతో కూడా అమ్మవారికి గాజుల మాలను అల్లి అలంకరణ చేయవచ్చు. లేదా గుళ్ళల్లో కూడా ఈ గాజుల మాలను ఇవ్వవచ్చు. అలాగే అష్టోత్తరానికి కూడా చిట్టి గాజులతో అమ్మవారి ముందు చదవచ్చండి. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదివేటప్పుడు ఇలా చిట్టి గాజులను కూడా వేస్తూ అమ్మవారి ముందు చదవచ్చు. ఇంకా పూజలు అమ్మవారికి రకరకాలైన ప్రతిరోజు నైవేద్యాలు చేస్తూ ఉంటాము. అందులో అమ్మవారికి ప్రతిరోజు తాంబూలం పెట్టాలి. ఇంకా పళ్ళు కూడా కావాలి. ఎన్ని రకాల పళ్ళైనా సరే అమ్మవారి నివేదన చేయవచ్చండి. ఇంకా అలాగే అమ్మవారికి పూజాపీట పైన కొద్దిగా జవ్వాది పౌడర్ చల్లాలి. జవ్వాది పౌడర్ కానీ లేదా జవ్వాది అత్తరు కానీ పూజలు చల్లవలసి ఉంటుంది. మంచి సువాసన వస్తుంది కదా. ఇంకా గంధము, ఇంకా ఒత్తులండి. ఇవి దీపారాధన కోసం ఒత్తులు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదండి. కాబట్టి ఎరుపు రంగు ఒత్తులతో కూడా దీపారాధన చేస్తే చాలా అంటే చాలా ఇష్టపడతారు అమ్మవారు. ఇంకా ఆర్త బిళ్ళలు కావాలి. ఇంకా నువ్వుల నూనె. ఇక ఈ దసరా దేవి శరన్నవరాత్రులలో నువ్వుల నూనెతో కానీ లేదా ఆవునేతితో ఒత్తులతో అయినా సరే దీపారాధన అనేది చేయవచ్చు. 9 రోజులు కూడా అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారండి. అమ్మవారిని శాంతపరచడం కోసం ధూపం అది వేస్తూ ఉండాలి. ఎక్కువగా ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉండాలి. అలాగే ధూపం వేయడానికి అగరబత్తులు ఎక్కువగా వెలిగించాలి. లేదంటే ఇలా కప్ధూప్ స్టిక్స్ అని వెలిగించవచ్చండి. మీ దగ్గర కనుక ఇలా కప్ధూప్ స్టిక్స్ కనుక లేనట్లయితే బొగ్గులను వేడి చేసి దానిపైన సాంబ్రాణి చల్లి అమ్మవారికి ధూపం చూపించవలసి ఉంటుంది. ఇల్లంతా కూడా 2 పూటలా కూడా ధూపం అనేది వెయ్యాలి. అందుకు సాంబ్రాణి కావాలి. సాంబ్రాణి, గుగ్గిలము ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. దశాంగంతో కూడా అమ్మవారికి ధూపం అనేది వేయవచ్చు. ఇంకా అమ్మవారికి వస్త్రమాల అయితే వేయవలసి ఉంటుందండి దూదితో. కాబట్టి దూది కూడా కావాలి. లేదంటే మనకి రెడీమేడ్గా కూడా మనకి దూదితో తయారు చేసిన వస్త్రమాల కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటితో అయినా సరే అమ్మవారికి పత్తితో వస్త్రమాల అయితే వెయ్యాలి. మనం సపరేట్గా పూజాపీఠాన్ని కనుక పెట్టి పూజ చేసినట్లయితే ఆ ప్రదేశంలో గోమయంతో, గంగా జలంతో లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా జాజుతో అయినా సరే అలికి ముగ్గులు పెట్టాలి. ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సింది తమలపాకులు కావాలండి. అలాగే అమ్మవారికి మరి 9 రోజులు పూజ చేసినప్పుడైనా లేదా ఏ ఒక్క రోజు పూజ చేసినా సరే అమ్మవారికి మన శక్తి కొలది జాకెట్ ముక్క, తాంబూలము లేదంటే చీర ఇలా అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక చీర, 2 తమలపాకులు, పళ్ళు. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తుంది ఏమిటి అంటే ఇది సుమంగళి కిట్ అంటారండి. గాజులు, అమ్మవారి కళ్ళు, పాదాలు, నల్లపూసలు, కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ ఇలా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇవైనా సరే చీర మీద పెట్టి గాజులు అనేది అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది. ఇంకా అమ్మవారికి సుమంగళి కిట్ అంటూ నిండు తాంబూలం అనేది సమర్పిస్తూ ఉంటారండి. అందుకు గాను కావాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా పసుపు, కుంకుమ, దువ్వెన. ఒక సుమంగళి ఏ విధంగా అయితే అందంగా తయారవుతుందో ఆ విధంగా అమ్మవారికి కూడా సుమంగళి కిట్ అనేది అమ్మవారికి చీర మీద పెట్టి ఇస్తూ ఉంటారు. అలాగే సువాసిని పూజలు చేసినా కూడా ఇలా కిట్ అయితే ఇస్తూ ఉంటారండి. ఇక్కడ చూస్తున్నారు కదా బొట్టు, కాటిక, సింధూరము, నల్లపూసలు, అలాగే ఒక్క చిన్న అద్దము, ఇంకా పారాణి అండి. కాళ్ళకు పారాణి, చేతులకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే గోరింటాకు, పొట్టు బిళ్ళలు, పౌడర్ డబ్బా, ఇంకా సింధూరము, కుంకుమ, ఇంకా రబ్బర్ బ్యాండ్లు అండి. ఇంకా పసుపు తాడు కూడా, నల్లపూసలు, ఇంకా వీటితో పాటు నల్లపూసలు దండ కూడా ఇస్తూ ఉంటారండి. అలాగే నల్లపూసలు, ఎర్రపూసలు కూడా. ఇంక ఇవైతే సుమంగళి కిట్ అంటారు. ఇక వీటిని అయితే అమ్మవారికి నిండు తాంబూలంగా ఇస్తూ ఉంటారు. అలాగే అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారం వేసి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు కదండి. అమ్మవారికి ఆ అలంకార రూపంలో అయితే ఈ అద్దంలో చూపిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న చామరం, ఈ చామరంతో కూడా ప్రతిరోజు విసరాలి. కాబట్టి చామరం కూడా కావాలి. ఇంకా మంగళకరమైన వస్తువులతో ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు అష్టోత్తరం చదివేటప్పుడు మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అష్టోత్తరం చదవాలి. అందుకు గాను కావాల్సింది ఏమిటి అంటే పసుపు కొమ్ములు, అలాగే శ్రీఫలం, గురివింద గింజలు, గుండు వక్కలు, లక్ష్మీ గవ్వలు, 1 రూపీ కాయిన్స్, తామర గింజలు. ఇంకా ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమున్నా సరే అంటే గోమతి చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైన మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం అయితే చదవలసి ఉంటుంది. ఇవి ఏమీ లేకపోయినా సరే కొద్దిగా కుంకుమతోటి అమ్మవారి ముందు కుంకుమ పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇంకా వీటితో పాటుగా చిట్టి గాజులు లేదా మీ చేతి సైజు గాజులతో అయినా సరే అమ్మవారికి అష్టోత్తరం చదవచ్చు. పూజానంతరం ఆ గాజులను ముత్తైదులకు పంచాలి.
9 రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు కదండి. చాలామంది ఇంట్లో కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు. అదే మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే విగ్రహానికి కూడా ఇలా 9 రకాల వస్త్రాలు అనేవి ప్రతిరోజు కూడా అమ్మవారికి మారుస్తూ అలంకరణ అయితే చేయవచ్చండి. అందుకు గాను ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారికి ధరించవలసినటువంటి వస్త్రాలండి. చాలా చిన్నవి, ఒక లంగా, ఒక కొంచెం పైన ఉన్నటువంటి ఒక క్లాత్ అయితే కావాలి. ఇవి మీషోలో తీసుకున్నానండి. చాలా తక్కువ రేటుకే 94 రూపీస్ అండి. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. అలాగే కలర్స్ కూడా చాలా నిండు కలర్స్ అనమాట. అమ్మవారికి అలంకరణ చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. నాకైతే ఈ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. మీరు ఎవరికైనా ఇలా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీషో యొక్క కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలంకరణ వస్తువులలో ముఖ్యంగా అమ్మవారికి మాల కూడా వేస్తూ ఉంటాం కదా. ఇట్లాంటి చిన్న మాలలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇక ఇంతేనండి ఈ రోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా పూజకు ముఖ్యంగా కావాల్సిన పూజా వస్తువులేనండి. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన ఏ పూజా వస్తువులు కూడా మర్చిపోకుండా ఉంటాము. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.